62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. Hello, my name is Dr. Amjad Khan, ENT head and neck surgeon. I am consultant at Care Hospital, High-Tech City. Face low, we have 4 paranasal sinuses. Frontal sinus, eyes pine untadi, eyes kinda maxillary sinus. Between the eyes we have ethmoid sinus, and last లో sphenoid sinus అని చెప్పేసి ఉంటుంది. మనకు 4 sinuses ఉంటాయి. ఈ sinuses are nothing but they are all ఎయిర్ ఫీల్డ్ క్యావిటీస్ అంటాం. అందుకే మనకు మన ఫేస్ స్కల్ బోన్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇట్స్ సిమిలర్ టు లైక్ ఏ బెలూన్ లైక్ స్ట్రక్చర్. బెలూన్ లో గాలి ఉంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అట్లా ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట. బట్ సిమిలర్లీ ఆ బెలూన్ లో ఇప్పుడు మీరు వాటర్ ఫిల్అప్ చేశారనుకోండి, అది హెవీ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఈ సైనస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయో ఆ సైనస్ ద్వారా ఈ సైనస్ అనేది ఫుల్ అయిపోతుంది. మనకు సైనస్ లో సెక్రీషన్స్ రావడం, సైనస్ నుంచి మ్యూకాయిడ్ సెక్రీషన్స్, మ్యూకోప్యూర్లెంట్ థిక్ సెక్రీషన్స్ ఇవన్నీ ఫిల్అప్ అయిపోవడం వల్ల మన తలంతా బరువు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫేషియల్ పెయిన్ అంటాం. ఈ మాక్సిల్లరీ సైనస్, ఈ ఫ్రాంటల్ సైనస్, ఈ ఎథ్మాయిడ్ సైనస్ యూజువల్గా ఈ ఏరియాస్ లో పెయిన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫేషియల్ పెయిన్ అంటాం దాన్ని. ఆ ఫేషియల్ పెయిన్, presentation, nose block, running nose, these are all sinusitis symptoms. Most of the time allergies also plays a role. Okay, ఎవరికైతే allergies ఉంటాయో, ఎస్పెషల్లీ ఈ కోల్డ్ క్లైమేట్స్ ఆర్ చలికాలంలో ఆర్ వెదర్ చేంజ్ అయినప్పుడు ఇమీడియట్ గా దే స్టార్ట్ సిమ్టమ్స్ లైక్ స్నీజింగ్, రన్నింగ్ నోస్, nose blockage symptoms, itching. These are all 4 classical symptoms. So ఈ కంటిన్యూస్ ప్రెజెంటేషన్స్, ఈ ఎలర్జీస్ కూడా కంటిన్యూస్ రికరెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే నోస్ బ్లాకేజ్ అయ్యే సిమ్టమ్స్ అనేది ప్రెజెంటేషన్ అవుతుంది. సో దీనివల్ల ఒకసారి లాస్ ఆఫ్ స్మెల్తో కూడా ప్రెజెంట్ అవుతారు. లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్, ఫేషియల్ పెయిన్, హెడ్ ఏక్, దీస్ ఆర్ క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ సైనసైటిస్. ఈ సిమ్టమ్స్ కానీ ఉన్నాయనుకోండి, అంటే మెయిన్గా ఫేషియల్ పెయిన్, నోస్ బ్లాక్ అండ్ రన్నింగ్ నోస్, అండ్ ఒక్కొక్కసారి పోస్ట్ నసల్ డ్రిప్ అంటాం. వెన్ ఎవర్ యూ స్నిఫ్ చేసినప్పుడు ఈ తెమ్మడ అనేది మన గొంతు వెనకాల వస్తుంది. దానివల్ల కూడా దగ్గు అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ ఎ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ కాఫ్. సో దీస్ ఆర్ ఆల్ సైనసైటిస్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇనీషియల్గా వీ ట్రీట్ విత్ మెడికేషన్స్. సో బట్ అండర్లైన్ అలర్జీస్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. సో సైమల్టేనియస్గా అలర్జెన్స్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. కొందరికి బాగా సివియర్ అలర్జీస్ ఉన్నప్పుడు వీడు స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం, అలర్జీ టెస్ట్ అంటాం దాన్ని. ఓకే, ఆ అలర్జీ టెస్ట్ చేసి దేనికి అలర్జీస్ ఉన్నాయి ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి, దాని తగ్గట్టు ఇమ్యూనోథెరపీ తీసుకోవడం అనేది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ అలర్జీస్ అనమాట.